అందరికీ నమస్కారం అండి. గుర్తింపు. కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయలకు తనను తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తాను పురాణ పురుషుల్లాగా ఆచంద్రార్కం కీర్తి సంపాదించాలనే ఆశ ఎక్కువగా ఉండేది. కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు, ప్రజా సౌకర్యాలు చేశాడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు మాత్రం వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఏం గొప్పలేదు, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య. వసంతరాయల మనస్సు చివుక్కుమన్నది. ఆయన వెంటనే ఆ గ్రామ అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలను సరైన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు. ఆ గ్రామ ప్రజలకు నీరు సరిగ్గా దొరకడం లేదు. ఆ విషయాన్ని రాజు తెలుసుకున్నాడు. గ్రామానికి అంతకు ఒకే ఒక చెరువు ఉంది. వానలు సరిగా లేకపోతే అది ఆ చెరువు నిండకుండా పోతుంది. వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీద ఒక కన్ను వేయమని, ఆ గ్రామం మీదుగా వెళ్లేలాగా ఒక కాలువ త్రవ్వించాడు. కాలువ త్రవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజలు నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయలు మారువేషంలో మళ్లీ రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనను పొగుడుతాడనుకున్నాడు పాపం. కానీ రామయ్య, కాలువ తవ్విస్తే సరిపోయిందా, మాకున్నది నీటి ఇబ్బంది ఒకటేనా అన్నాడు. వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరైన బాట లేదని తెలుసుకొని బాట వేయించాడు. గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది. అప్పటికీ రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు. రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలన్నీ కలిగించాడు. గ్రామానికి పట్టణం లక్షణాలన్నీ ఏర్పడ్డాయి. కానీ ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు. కానీ రామయ్య మాత్రం పొగటం లేదు. అస్సలు పొగడడానికి ఇష్టపడడం లేదు. చివరకు వసంతరాయలు విసిగిపోయి, ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుకెళ్తూ ఉంటే నువ్వు మాత్రం మెచ్చుకోవే, నీదేదో వింతతత్వంగా ఉన్నదే అని అన్నాడు. రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు, నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాకు ముఖం పెట్టుకొని. రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వొక్కడు మాత్రమే ఎందుకు బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు. అంతే మరి, కాలు వల్ల భూములున్న వాళ్ళు బాగుపడ్డారు, నాకు భూమి లేదు. బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు, నాకేం లాభం. పాఠశాల పెట్టించారు, చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు. ఉచిత వైద్యశాల వచ్చింది, నేనెప్పుడూ జబ్బును పడింది లేదు. బస్తీలులాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి, అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడిది అన్నాడు రామయ్య. ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు. ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగా చూడటం మానేశారు. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి అక్కడ పెట్టి అతడికి రోజులు హాయిగా గడపడానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజుకు తెగ పొగిడాడు. వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి, ఏం గొప్పలేదు, రాజు మా ఊరికి ఏం చేశాడు గనుక అన్నాడు. ఈసారి రాజు ఊరి పరిస్థితిని గురించి కాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతను సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈసారి సోమయ్య రాజును పొగిడాడు. వసంతరాయలకు కనువిప్పయింది. ఎన్నో గొప్ప పనులు చేసిన వాణ్ణి ఎవ్వరూ గుర్తించరు. తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు. దేశంలో ప్రతి ఒక్కరి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను. అది సాధ్యం కాదు కదా. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికొచ్చే పనులు మాత్రమే చేయాలి. వసంతరాయలు అలాగే చేశాడు.
ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.